guys, how are you all? I'm Shravani and welcome to my channel Beharinlo Telugu Janta. So ee roju video entante it's a more fun type of video andi because actually I'll be going to share what's in my go-to handbag. సో యా ఈ టాపిక్ మేబీ కొంచెం బోర్ అయిపోయి ఉండొచ్చు అందరికీ, బట్ స్టిల్ మన ఛానల్లో ఇప్పటిదాకా నేను ఎప్పుడూ షేర్ చేయలేదు కాబట్టి సో ఫర్ ఆల్ ఆర్ సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ దిస్ కుడ్ బీ అ న్యూ టాపిక్. సో if you are interested then please keep watching this video till the end and so yeah, without any further delay let's get into the video. సో ఫస్ట్ నేను మీ అందరికి చెప్పబోయే మాట ఏంటంటే ఈరోజు నేను మీకు చూపించే బ్యాగ్ ఏదైతే ఉందో గో టు బ్యాగ్ అండి, లైక్ ద బ్యాగ్ విచ్ ఐ యూజువలీ క్యారీ వెన్ ఎవర్ ఐ గో అవుట్. ఓకే, సో ఇది కాకుండా నాకు దగ్గర ట్రావెల్కి వేరే బ్యాగ్ ఉందన్నమాట. అండ్ ఎందుకంటే దాంట్లో ఇంకా మనకి నెసెసిటీస్ అవన్నీ ఇంకొంచెం పెరుగుతాయి కాబట్టి కొంచెం పెద్ద బ్యాగ్ ఉంటుంది. అండ్ ఇఫ్ యూ ఆర్ మోర్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ వాట్స్ ఇన్ దాట్ హ్యాండ్ బ్యాగ్ let me know in the comment section so that I can even make a dedicated video on that as well. సో యా, ప్రస్తుతానికి ఏంటంటే మనం ఈ వీడియోలో నా బ్యాగ్లోకి వెళ్ళిపోదాం అనమాట. సో నేను జనరల్గా యూజ్ చేసే బ్యాగ్ ఏంటంటే ఇదండి. సో ఇది వచ్చేసి గెస్ది చాలా చిన్న హ్యాండ్ బ్యాగ్. దీని చైన్ ఆర్ హోల్డర్ బ్యాగ్ అనొచ్చు మీరు, షోల్డర్ బ్యాగ్ మేబీ అంటారేమో, నాకు కరెక్ట్గా తెలీదు, బట్ ఇలా ఉందన్నమాట చిన్న బ్యాగ్. సో ఇదన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఈ బ్యాగ్ వచ్చేసి ఇది వచ్చేసి గెస్ బ్యాగ్ అనమాట. సో యా, ఇంకా సో ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే అఫ్ కోర్స్ అందరి బ్యాగ్లో ఉండేదే నా ఫోన్ విత్ ఇయర్ ఫోన్స్. అండ్ నేను ఎక్కువగా మ్యూజిక్ వింటూ ఉంటానండి ప్రతిసారి, లైక్ ఈవెన్ వెన్ ఐఎమ్ ట్రావెలింగ్ ఆర్ నేను ఎక్కడికన్నా బయటికి వెళ్తున్నా లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్తున్నా. సో ఐ యూజువలీ లిసన్ అ లాట్ అండ్ దట్ టు ఈ మ్యూజిక్స్ ఎక్కువ వింటూ ఉంటాను. సో దిస్ ఇస్ మస్ట్ అండ్ షుడ్. ఫోన్ నార్మల్ బ్లాక్ ఫోన్, బ్లాక్. ఓకే, సో నెక్స్ట్ నేను చాలా ఇంపార్టెంట్ థింగ్ చూపించబోతున్నాను. ఏంటనుకుంటున్నారా? ఈ చీనీ డబ్బా ఉంది కదా, ఇది ఇట్ ప్లేస్ అ వైటల్ రోల్. ఇది మస్ట్ అండ్ షుడ్ అని చెప్తాను నేనైతే. కోర్స్ మీ అందరికి చెప్పాల్సిన అవసరం లేదు, అందరి దగ్గర ఉంటుంది. బట్ స్టిల్ ఇదివరకు కూడా నా బ్యాగ్లో ఉండేది, బట్ ఎప్పుడన్నా నేను బయటికి తీసి పెడుతూ ఎందుకులే అంటూ ఉండేదాన్ని ఏదన్నా చిన్నదానికి వెళ్తే. బట్ ఇప్పుడైతే బ్యాగ్ మర్చిపోయిన, ఇది మాత్రం మర్చిపోను ఖచ్చితంగా. లైక్ ఇది నేను ఒక బ్యాగ్ అంటూ తీసుకెళ్ళట్లేదు, జస్ట్ ఊరికే వెళ్తున్నానంటే ఇది ఒక్కటన్నా నేను తీసుకెళ్తాను నాతో పాటు. లైక్ సో యా, హ్యాండ్ శానిటైజర్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే హ్యాండ్ క్రీమ్. ఈ హ్యాండ్ క్రీమ్ వచ్చేసి ఇది వరకు కూడా చాలామంది హ్యాండ్ క్రీమ్స్ వాడుతూ ఉండేవాళ్ళండి, బట్ ఇదివరకు ఏంటంటే ఆప్షనల్, మీరు వాడటం ఏంటంటే ఆప్షనల్, బట్ ఇప్పుడు ఏంటంటే మ్యాండేట్ అని చెప్పి నేను అనుకుంటున్నాను. బికాజ్ నేను రీజన్ చెప్తానండి. హ్యాండ్ క్రీమ్ యొక్క పర్పస్ ఏంటంటే మాయిశ్చరైజెస్ యువర్ హ్యాండ్. ఓకే, సో ఫ్రీక్వెంట్గా ఎవరికన్నా ఎండిపోతున్నట్టున్న, డ్రై అయిపోతున్నట్టున్న చేతులు అలా ఉంటే those people actually frequently uses hand cream. and నేను ఇప్పుడు మస్ట్ అండ్ షుడ్ ఎందుకు చెప్తున్నానంటే బికాస్ ఆఫ్ దిస్ COVID people are we are more often to use hand sanitizers and everything which are actually making our hands a bit rough. So using a proper hand cream can actually helps you in smoothening your skin and it actually nourishes your skin. సో ఇక్కడ నేను ఇంకో చిన్న పాయింట్ చెప్పబోతున్నాను. శ్రావణి ఏంటి ఓన్లీ హ్యాండ్ క్రీమ్స్ వాడితేనే అలా స్మూత్ ఉంటుందా, ఇంకేం మన ఆల్టర్నేటివ్స్ వాడలేమా? లైక్ బాడీ లోషన్ కావచ్చు, ఇంకేదన్నా మీరు వాడచ్చు అది కూడా. బట్ ద బెస్ట్ వచ్చేసి నాకు తెలిసినంతలో కొబ్బరి నూనె అండి. కొబ్బరి నూనె రోజు మీరు రాత్రిపూట పడుకునే ముందు ఒక రెండు బొట్లు తీసుకుని అరికాళ్ళకి అరిచేతులకి రాసుకుంటే మంచిగా సాఫ్ట్ అయిపోతాయి. బట్ అంత ఒకవేళ లేదు జిడ్డుగా ఉంటుంది, అమ్మో కుదురుతుంది లేదు అంటే యూ కెన్ యాక్చువల్లీ గివ్ అ ట్రై ఫర్ దిస్ హ్యాండ్ క్రీమ్. అండ్ ద హ్యాండ్ క్రీమ్ విచ్ ఐ am using is ఇది బాడీ షాప్ది ద ఆర్గన్ ఆయిల్ హ్యాండ్ క్రీమ్ అనమాట. సో యా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే లిప్ బామ్. సో లిప్ బామ్ కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారండి. సో ఇట్ మెయింటైన్స్ ద మాయిశ్చర్ ఆఫ్ యువర్ లిప్స్. సో మీరు
యూస్ చేయొచ్చు. లిప్ బామ్ అంతే. సో ఇది కూడా ఏంటంటే బాడీ షాప్ లిప్ బామ్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వ్యాలెట్. కోర్స్ వ్యాలెట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ ఇది నేను చిన్న బ్యాగ్ క్యారీ చేస్తాను కాబట్టి నా దగ్గర చిన్న వాలెట్ ఉంటుంది. సో దీంట్లో ఈ ఫస్ట్ పౌచ్ చూస్తున్నారు కదా, దీంట్లో కాయిన్స్ ఉంటాయి. అండ్ ఈ వెనకాల వచ్చేసి ఇలా ఒక కార్డ్ హోల్డర్ పౌచ్ లాగా ఉంటుందన్నమాట. సో దట్ యూ కెన్ కీప్ ఆల్ యువర్ కార్డ్స్ హియర్. బట్ అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ కీప్ ఎనీ కార్డ్ ఇన్ దిస్ పౌచ్. సో అండ్ ఈ మధ్యలో వచ్చేసి చూస్తున్నారుగా ఫుల్ ఖాళీ. కరోనా టైం కదా, కొంచెం ఎంటీగా ఉంటుందన్నమాట. అది నెక్స్ట్ వచ్చేసి ఇది నా పాస్పోర్ట్. అండ్ పాస్పోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎవ్రీ వన్. సో మస్ట్ అండ్ షుడ్. నెక్స్ట్ పెన్. ఇది వరకు నేను ఒక నోట్ ప్యాడ్ కూడా చిన్నది క్యారీ చేసేదాన్ని బ్యాగ్లో. బట్ ఈ మధ్య రేపు ఏంటంటే నేను ఫోన్లోనే నా నోట్స్ తీసుకోవటం కానీ చేయటం కానీ చేస్తున్నాను. సో ఐఎమ్ యాక్చువల్లీ మినిమైజింగ్ యూజ్ ఆఫ్ పేపర్. సో నేను మా స్కూల్ ఫ్రెండ్స్ కానీ లేకపోతే నా కాలేజ్ ఫ్రెండ్స్ కానీ బాగా కనెక్ట్ అవుతారు. నాకు బుక్స్ అన్న స్టేషనరీ అన్న ఎంత ఇష్టమో అనేది వాళ్ళకి తెలుస్తుంది. బట్ ఎస్, ఐఎమ్ అ బిట్ చేంజ్డ్. ఐఎమ్ నాట్ స్పెండింగ్ మచ్ ఆన్ స్టేషనరీ ఐటమ్స్. యా, సో గుడ్ థింగ్, రైట్? సో యా, ఇదొక పెన్. నెక్స్ట్ వచ్చేసి గురువుగారు. సో గురువుగారు ఫోటో ఎప్పుడూ నా దగ్గర ఉంటుందన్నమాట. కంచి పరమాచార్య గారు. నెక్స్ట్ కార్డ్స్. ఇందాక నేను చెప్పినట్టు నాకు కార్డ్ హోల్డర్లో ఉండదు, కానీ విడిగా నేను తీసుకునే కార్డ్స్ ఏంటంటే క్రెడిట్ కార్డ్స్ కాకుండా ఇది నా మెడ్ కార్డ్, అంటే ఇది నా ఇన్సూరెన్స్ కార్డ్. అండ్ ఇది వచ్చేసి షాపింగ్ అల్షాయా కార్డ్ అంటారు దీన్ని. సో ఆ రెండు మనం ఏ ప్లేస్కి వెళ్తున్నామో దాన్ని బట్టి కార్డ్ అనేది నా బ్యాగ్లో ఉంటుంది. నెక్స్ట్ దట్స్ ఇట్. ఇది యాక్చువల్గా నా బ్యాగ్లో 2 దొరికాయి, చూస్తారా? ప్రతిరోజు పండగ మూవీ టికెట్స్. ఐ థింక్ ఐ హ్యావెంట్ క్లీన్ మై బ్యాగ్, సో ఐ హ్యావ్ టు. సో యా, ఇవి ప్రస్తుతం నా బ్యాగ్లో ఉన్నవి. బట్ ఇవి కాకుండా నేను ఎప్పుడన్నా బయటికి వెళ్తుంటే నా బ్యాగ్లో ఎక్స్ట్రా వచ్చేవి ఏంటంటే ఒకటి కీస్ ఒకటి వస్తాయి, హౌస్ కీస్ ఒకటి వస్తాయి. అండ్ నెక్స్ట్ ఈ మధ్య రేపు నేను ఎప్పుడన్నా బయటికి వెళ్తుంటే ఇఫ్ ఐ వాంట్ టు షూట్, నేను చిన్న ట్రైపాడ్ ఒకటి తీసుకున్నానండి. చాలా అంటే అది మూవబుల్ అనమాట. సో ఆ ట్రైపాడ్ ఒకటి చిన్న స్టాండ్ వస్తుంది నాతో పాటు. ఇది కాకుండా ఒకవేళ మేము ఏదైనా కొంచెం మీ అందరికీ తెలిసిన విషయమే ఏంటంటే ఇక్కడ చాలా ఎండలు కొంచెం ఎక్కువగా ఉంటాయండి. సో ఏదైనా కొంచెం మనం డే టైంలో కనుక బయటికి వెళ్తే ఖచ్చితంగా షేడ్స్ అనేవి ఇంపార్టెంట్. అండ్ నేను కూడా షేడ్స్ క్యారీ చేస్తాను. యూ వాంట్ టు సీ? సో ఈ షేడ్స్కి ఒక చిన్న ఈ షేడ్స్కి చిన్న ప్రత్యేకత ఉందన్నమాట. ఏంటంటే ఇది పెళ్ళి అయిన తర్వాత నా బర్త్డే వచ్చిందనమాట. సో ఆ బర్త్డేకి నాకు 23 ఇయర్స్ కంప్లీట్ అయింది. సో నాకు 23 గిఫ్ట్స్ వచ్చాయన్నమాట. అండ్ ఆ గిఫ్ట్స్లో ఒక గిఫ్ట్ వచ్చేసి ఇది. దీస్ ఆర్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ ఇది కాకుండా ఒకవేళ నేను ఎక్కడికైనా బయటికి వెళ్తున్నాను వేర్ ఐఎమ్ నాట్ క్యారింగ్ మై ఎంటైర్ బ్యాగ్ అనేది వస్తే నేను ఈ చిన్న వ్యాలెట్ తీసుకెళ్తానండి. చిన్నది కాదు, అట్లీస్ట్ కొంచెం పెద్దది. అండ్ దిస్ ఈజ్ బ్యాగెట్. ఇది యాక్చువల్గా పెళ్ళైన దగ్గర నుంచి నా దగ్గర వ్యాలెట్ ఎప్పుడో కొన్నాను నేను, ఇది బెంగళూరులో ఉన్నప్పుడు. కానీ ఇట్ ఈస్ సో గుడ్, లైక్ క్వాలిటీ కూడా అండ్ దీని యాక్సెసిబిలిటీ కూడా చాలా నాకు బాగుంటుంది అనమాట. సో అండ్ దీంట్లో మస్ట్ అండ్ షుడ్ ఏంటి తెలుసా, నేను చూపిస్తాను. One thing which I want to share, my photo. ఇది ఖచ్చితంగా నా దాంట్లో ఉంటుంది. అండ్ అంతే, దట్స్ ఇట్. సో యా, అదండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు ఈరోజు వీడియో కొంచెం ఫన్గా అనిపించింది అనుకుంటున్నాను. ఇఫ్ yes, then please show your
love and affection and your interest by clicking that like button, because మీరు లైక్ చేస్తేనే నాకు అర్థమవుతుంది మీకు ఛానల్లో ఎట్లాంటి వీడియోస్ నచ్చుతున్నాయి, ఎట్లాంటి కాన్సెప్ట్స్ మీకు నచ్చుతున్నాయి ఏంటి అనేది. ఇఫ్ యు ఆర్ న్యూ టు మై ఛానల్, హాయ్, ఐఎమ్ శ్రావణి. అండ్ నేను లైఫ్లో యూస్ అయ్యే చాలా ఆస్పెక్ట్స్ మీద వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ yeah, we'll soon meet you with another very interesting vlog. Till then, be home, be safe, keep smiling. This is Shravani signing off. Bye.